మొత్తం రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడుతుంది, అది ఒక సెంట్రల్ ప్లేస్లో ఉంటుంది అని ఒక సదుద్దేశంతో ఈ రైతులందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు 1500 గజాలు అడిగారా, 2000 గజాలు అడిగారా అనేది ఇప్పుడు అసందర్భం. ఏదో ఒక 1200 గజాలు తీసుకొని వాళ్ళ భావితరానికి అమరావతి అనేది ఒక రాజధానిగా ఉంటుంది, భావితరానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో రైతులందరూ ఇవ్వడం జరిగింది. మనం సాధారణంగా చెప్పుకుంటుంటాం ప్రభుత్వం అనేది నిరంతరం అని, రాజకీయ పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని చెప్పి. రాజకీయ పార్టీల ద్వారా ఎన్నుకోబడి, అంటే ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకోబడి వచ్చిన వ్యక్తులు ఒకవేళ తర్వాత వచ్చిన వాళ్ళకి ఇష్టం లేకపోతే దాన్ని కొంత తగ్గించవచ్చు, ఎక్కువ చేయొచ్చు, స్పీడ్గా చేయొచ్చు, కొంచెం స్లోగా చేయొచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా సుమారుగా 66 సీట్లు, అంటే ఆల్మోస్ట్ 1/3 కంటే ఎక్కువ అసెంబ్లీలో వాళ్ళకి ఆధిక్యం ఉంచుకొని అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాక్ట్గా అమరావతిలో 30 నుంచి 35 వేల ఎకరాలతో ఒక దేశానికి ప్రపంచానికే గుర్తించదగ్గ రాజధాని కావాలంటే అంత కావాలి, ఇదే సెంట్రల్ ప్లేసు అని చెప్పి యాజ్ ఏ అపోజిషన్ పార్టీ లీడర్గా సపోర్ట్ చేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక దీన్ని అసలు ఏమీ బేసిస్ లేకుండా కేవలం కక్ష సాధింపు చర్యగానే తీసుకొని అమరావతి నుంచి మేము తరలిస్తామని చెప్పి ఇష్టానుసారం స్టేట్మెంట్స్ ఇవ్వటం వలన మంత్రులు ఒకటి ఇవ్వటం, ముఖ్యమంత్రి గారు ఒకటి ఇవ్వటం, సంవత్సరం మొత్తం కూడా కాలయాపన చేయడం జరిగింది. అయితే ఈ కాలయాపన మూలాన ఎంతమంది ఎలా క్షోభపడుతున్నారు అనే విషయం మాత్రం వాళ్ళకి చెమగొట్టినట్టుగా కూడా లేదు. ఆ విషయం ఊరికినే పోదు, వాళ్ళ క్షోభ అంతా కూడా ప్రభుత్వానికి చాలా దెబ్బ తగులుతుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు చట్టరీత్యా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇష్టానుసారం ఒక్కొక్క ముఖ్యమంత్రి వచ్చినప్పుడల్లా ఒక జిల్లాకో ఇంకో చోటకో తీసుకెళ్తాం రాజధాని అంటే అది మాత్రం చెల్లదు, జరగదు అది. అందుకే మొదటి నుంచి నేను చెప్తా ఉన్న ఒక అంగుళం కూడా ఈ ప్రభుత్వం రాజధానిని అమరావతిని తీసుకువెళ్ళలేదు అని నేను చెప్పినట్లుగానే ఇప్పుడు సంవత్సరం తరపున జరిగింది. ఇప్పుడు కూడా రైతులు ఆందోళన చెందబాకండి, మీ ఆరోగ్యాలు పాడు చేసుకోబాకండి, ధైర్యంగా ఉండండి. సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా డెఫినెట్గా ఇన్వాల్వ్ అయ్యి మీకు అందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ తరఫున మేము కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మేము కూడా రెజల్యూషన్ పాస్ చేసాం. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రైతులకి ఎటువంటి రకమైన అన్యాయం జరగకూడదని. రాజ్యాంగం ప్రకారం కూడా వాళ్ళు చేయలేరు, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ ప్రస్తుతానికి మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఆ విషయం అందరికీ తెలుసు. ఈ కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి దృష్టిలో కూడా ఇంకెక్కువ మనం తీసుకెళ్ళలేకపోయాం. మా సానుభూతి మీకు వెళ్ళవేళ్ళ ఉంటుంది. మీరు ఎక్కువ కంగారు పడి ఆరోగ్యాలు పాడు చేసుకోబాకండి, మీరు పట్టుదలగా అలాగే ఉండండి. డెఫినెట్గా అమరావతిలోనే మన రాష్ట్ర రాజధాని ఉంటుంది. ఈ రాజధాని తరలింపు అనేది ఒక్క ఈ 29 గ్రామాలకు సంబంధించింది కాదు. దీనివలన ఇబ్బంది పడేది ఒక 29 గ్రామాలు కాదు, 13 జిల్లాల్లో మన యువకులందరికీ కూడా రాబోయే రోజుల్లో ఒక గ్రోత్ ఇంజిన్ అనేది లేకుండా పోతుంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక ఉద్యోగానికో దేనికైనా ఇక్కడికి వచ్చేవారు. ఇది ఒక అద్భుతమైన నగరం కింద పెరిగింది. అట్లాగే ప్రతి రాష్ట్రానికి, తమిళనాడుకి మెడ్రాసు, కర్ణాటకకి బెంగళూరు, అట్లా ప్రతి రాష్ట్రానికి ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అమరావతి అనేది ఉండాలి. చెట్టుకొకటి పుట్టకొకటి ఉండకూడదు. ఒకవేళ రాయలసీమ వీళ్ళందరూ ఏంటంటే ప్రాంతీయ విద్వేషాలు తీసుకురావడానికి రాయలసీమ, నార్త్ కోస్టల్ అని పెట్టారు. రాయలసీమలో హైకోర్టు తీసుకెళ్తే తప్పేమీ లేదు, కానీ దానివల్ల రాయలసీమకు ఒరిగేది ఏమిటి? ఆర్థికంగా ఏమి బెనిఫిట్ అవుద్ది? అట్లాగే అమరావతిలో కేవలం అసెంబ్లీలు ఉంచితే అమరావతి ఏరియా ఎలా పెరుగుద్ది? ఆ ల్యాండ్ అన్నీ కూడా వాళ్ళకి వీళ్ళకి పంచిపెడతానంటాం. ఇవన్నీ కూడా చాలా అసాంకేతికంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ తరఫున ఒక రాజ్యసభ మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా నా ఛాయశక్తిలో నేను కష్టపడి అమరావతి రైతులందరికీ న్యాయం చేకూరే వరకు కష్టపడతానని నేను హామీ ఇస్తున్నాను.